హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందవనం ఎపిసోడ్ 7. సమీర్ నందన ఇద్దరు షాక్ అవుతారు ఒకరిని ఒకరు చూసుకొని. ఆ సీతు వచ్చేశాను, నువ్వు షేర్ చేసిన ప్లేస్కి మా నందు తీసుకొని వచ్చింది. హే నందు, ఎందుకే అలా శిలా విగ్రహంలా నిలబడి ఉన్నావు? కరెక్ట్గా వచ్చామో లేదో కనుక్కో. హే నిన్నే అంటూ కదిపిన తర్వాత ఇద్దరు ఈ షాక్ నుంచి తేరుకుంటారు. బాబు, ఇది సీతు, అదే సీతారత్నం గారి ఇల్లేనా? అవునే సుబ్బు అంటూ ఆనందంగా వచ్చి హక్ చేసుకొని లోపలికి రా. సీతు, ఇదిగో నా మనవరాలు నందన. నీకు ఎలా తెలుసు? సుబ్బు, నాకు ఆల్రెడీ మీ మనవరాలతో పరిచయం అయ్యింది. ఫస్ట్ నువ్వు ఈ లోపలికి రా. రామ్మానందు అని పిలుస్తారు. సమీర్, లడ్డు మన ఇంట్లోకి కుడికాలు పెట్టిరా, రారా అంటాడు చాలా ప్రేమగా. అలా చూడకు సమీర్, నేను కరిగిపోతాను. వద్దు, నేను కరగకూడదు. బామ్మ, నేను వెళ్తాను, తర్వాత నువ్వు కాల్ చెయ్యి, నేను వచ్చి పికప్ చేసుకుంటా, బాయ్ అంటూ ఫాస్ట్గా వెళ్తాను అని వెళ్ళిపోతుంటే నందు అంటూ పరుగున వచ్చి తనని హత్తుకుంటాడు చింటూ. రానందు, నా రూమ్ చూపిస్తాను అంటూ లాక్కొని పోతాడు. రే చింటూ, చిన్నగా తీసుకొని వెళ్ళు. సమీర్, ఇటు రాకన్నా. సుబ్బు నా మనవడు. నమస్తే బామ్మ అని తన బ్లెస్సింగ్ తీసుకుంటాడు. అవును బామ్మ, ఈ ఊరిలో నీకు నాకు ఒక ఫ్రెండ్ అని నాకు చెప్పలేదు. నాకు కూడా తెలియదురా. అనుకోకుండా మొన్న మన పక్కింటి పారిజాతం గారి కోడలి సీమంతానికి వెళ్ళినప్పుడు సుబ్బు వచ్చింది. అప్పుడు తెలిసింది తాను ఇక్కడే ఉంది అని. చాలా ఇయర్స్ తర్వాత కలిసాము తెలుసా అని చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అవుతూ చెప్తున్న తన బామ్మను చూసి సమీర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును సీతు, సమీర్ చూస్తూ ఉంటే నేను మీ బామ్మను అలాగే పిలుస్తాను. మా నందన నీకు ఎలా తెలుసు? మొన్న నీకు చెప్పాను కదా, మేము ఈ ఊరికి వచ్చి 1 నెల అయింది అని. ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తుంటే కళ్ళు తిరిగాయి. అప్పుడు ఎవరో వచ్చి నన్ను పట్టుకొని ఒక చోట కూర్చోబెట్టి వాటర్ ఇవ్వడమే కాకుండా జ్యూస్ కూడా తెచ్చి వద్దన్న బలవంతంగా తాపించారు. అంతవరకు నీరసంగా ఉండడం వల్ల నన్ను పట్టుకుంది ఎవరో కూడా చూడలేదు. అప్పుడు చూశాను ఫస్ట్ టైం నందనమ్మ. ఫస్ట్ టైం చూడగానే అనిపించింది నాకు ఏదో తెలియని బంధం ఉంది అని. పదండి బామ్మ, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అంది. నేను వద్దు, పర్లేదు తల్లి, మా ఇల్లు ఇక్కడే, నేను వెళ్ళిపోతాను అని చెప్పి పంపించాను. ఇంకో రోజు గుడిలో కనబడింది. చింటూ ఆడుకుంటూ పడిపోతే దెబ్బ వల్ల ఏడుస్తుంటే వాడిని ఎంతో బాగా బుజ్జగించిందో తెలుసా? వాడికి తాను ఎంత ఇష్టమంటే గురువారం వస్తే చాలు నందు వస్తుంది అని నాకన్నా ముందుగా రెడీ అవుతాడు. ఇప్పుడు నువ్వు చూసావుగా ఎలా లాక్కొని పోయాడో. నా నందు ఎవరికైనా నచ్చకుండా ఎలా ఉంటుంది? అవును, నాకు కూడా ప్రాణమైపోయింది అంటాడు సమీర్ నందన ఆలోచనల్లో. ఏంట్రా ఏమన్నావు? అది బామ్మ, ఇంట్లో చాలా పనులున్నాయి అన్నట్టు. లేదు అంటే నేను వెళ్ళి వస్తాను. ఏం అవసరం లేదు, కానీ నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకొనిరా. సరే బామ్మ అని సమీర్ వెళ్ళిపోతాడు. ఏంటి సీతు, అబ్బాయి దగ్గర ఎవరైనా అలా చెప్పేస్తారా? సుబ్బు తప్పు ఏమీ లేదు. అది అబ్బాయి చేయాలని, ఇది అమ్మాయి చేయాలని ఏమీ లేదు. వంట అన్నాక ఎవరైనా చెయ్యాలి. సమీర్ వంట సూపర్గా చేస్తాడు. అయితే సమీర్ వంట నేను రుచి చూడాలన్నమాట. తప్పకుండా బామ్మ, ముందు మీరు ఈ జ్యూస్ తీసుకోండి. సమీర్, చింటూకి నందనకి కూడా జ్యూస్ ఇవ్వు. దానికోసమే ఎదురు చూస్తున్న సమీర్ జ్యూస్ తీసుకొని వెళ్తాడు. నందన చింటూ ఆడుకుంటూ ఉంటారు. చింటూ, జ్యూస్ తీసుకో, ఇది నీకో, నాకు ఏమీ వద్దు. నందు తీసుకో, బాగా ఉంటుంది, ఇంకా తప్పక తీసుకుంటుంది. చింటూ జ్యూస్ తాగేసి 1 మినిట్ నందు, నేను ఇప్పుడే వస్తాను,
నువ్వు ఇక్కడే ఉండాలి నేను వచ్చేంత వరకు అంటూ స్పీడ్గా వెళ్ళిపోతాడు. లడ్డు ఇటు చూడు, తన ఫేస్ని తన చేతిలోకి తీసుకుంటాడు. ఐ లవ్ యూ లడ్డు, ఇంక చాలు, నన్ను దూరం పెట్టకు, నా వల్ల కావడం లేదు. ఎన్ని రోజులు నిద్రాహారాలు లేకుండా ఉన్నానో తెలుసా? ఇన్నాళ్ళు ప్రాణం లేని మనిషిలాగా ఉన్నా. గుడిలో నిన్ను చూసిన తర్వాతే నా ప్రాణం నా దగ్గరికి వచ్చింది. నందన అక్కడే ఉంటే ఎక్కడ తనకి కరిగిపోతానో అని లేచి వెళ్ళి విండో దగ్గరికి వెళ్ళిపోతుంది. అబ్బా, నా లడ్డూకి నా పాత పద్ధతిలో చెప్పాలి, లేదంటే చాలా కష్టం. సమీర్ వెళ్ళి నందనను వెనక నుండి హక్ చేసుకొని తన చేతిని తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు. నందన పెదవులపై నవ్వు వచ్చి చేరుతుంది. తనని పట్టుకొని, లడ్డు మనం పెళ్లి చేసుకుందామా? అంతవరకు సమీర్ ప్రేమలో మునిగిపోయి తాను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి సమీర్కి ఒక పంచిస్తుంది. అబ్బా, ఏంటిది లడ్డు, నీకు బుద్ధి ఉందా? అస్సలు ఇంత గట్టిగా ఎవరైనా కొడతారా? మొన్న చూస్తే బ్లడ్ వచ్చేలా కొట్టావు, ఇప్పుడు చూస్తే పంచిస్తున్నావు. నీతో పెళ్ళి అయితే రోజు ఇలా కొట్టి నన్ను చంపేస్తావా? నందన సమీర్ కాలర్ పట్టుకొని, అర్థమైంది కదా, ఇంకా నాకు నువ్వు దూరంగా ఉండలేను, నా వల్ల కాదు, నన్ను పెళ్లి చేసుకోవే, డైలీ మనం ఇలా కొట్టుకుందాము, ఏమంటావు? నిన్ను ఇలా కాదు అంటూ బెడ్ పైన ఉన్న చింటూ ఆట వస్తువులు తీసుకొని కొడుతూ ఉంటుంది. మా బాబాను ఎందుకు కొడుతున్నావు నందు అంటాడు చింటూ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ చూసి. ఏమీ లేదు చింటూ, జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వలేదు, అందుకు ఇలా ఆడుకుంటున్నాము. ఓ బాబా, నా జ్యూస్ నువ్వు తాగు అని తన జ్యూస్ గ్లాస్ తెచ్చి ఇస్తాడు. సమీర్ ప్రేమగా చింటూని చూసి జ్యూస్ తాగుతాడు. అవును బాబా, నందుని నువ్వు ఎందుకు లడ్డు అని పిలుస్తున్నావు? దెబ్బకి సమీర్కి పొలమారుతుంది. నందన వచ్చి తన వెన్ను నిమురుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? 1 మినిట్, తల పైకి ఎత్తు అంటుంది. నందన కళ్ళు తుడిచి, మన ఫస్ట్ మీటింగ్లో ఇలాగే ప్రేమగా చూసావు లడ్డు. 2 years ముందు సమీర్ నందన ట్రైన్ జర్నీలో. Story is continue. Wait for the next episode. Subscribe to our channel. Thanks for watching.